శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విశాఖపట్నం సింహాచల మహాపుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సంక్రాంతి సంబరాలు, భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగ రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అటువంటి సంక్రాంతి శోభ అంతా కూడా ఇక్కడే కన్నుల విందుగా కనిపిస్తుంది. కోలాటాల నృత్యాలతో, రంగురంగుల రంగవల్లులతో కలకలలాడుతుంది. సాంప్రదాయ నృత్యాలు, భక్తజన కోలాటాలతో వైభవంగా కనిపిస్తుంది. ఇక్కడ హరినామ స్మరణతో పాటు మన సాంప్రదాయాలైనటువంటి తప్పెటగుళ్ళు, పులివేషాలు, గంగిరెద్దులు, గరిడి, డూడు బసవన్నలు, హరిదాసులు, కోలాటాల నృత్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ సంస్కృతి శోభను మరింత పెంచుతూ మనోహరంగా కనిపిస్తున్నాయి. భోగి పండుగ రోజున మన సాంప్రదాయమైనటువంటి భోగి మంటను కూడా ఇక్కడ వేసి ప్రజలందరికీ కూడా కన్నుల విందు చేశారు. పచ్చని మామిడి తోరణాలు, రకరకాల పూల అలంకరణలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు కలకలలాడుతూ సంబరాల్లో పాల్గొన్న భక్తులను ఆనందోత్సాహాలతో సందడి చేశాయి. అంతేకాకుండా గ్రామీణ వాతావరణం కళ్ళ ముందు ప్రతిబింబించే విధంగా వరి సాగు, ధాన్యము, ఎద్దుల బండి, కమ్మలపాకలు, గోమాతలు, నాగలి, పూరి గుడిసెలు, కుండలను తయారు చేసేటువంటి చట్రం, చెరుకు గడలు, మట్టి పొయ్యలు భక్తులను ఆనంద పరవశితులను చేశాయి. ఇక్కడ మరొక ఆచారం ఏమిటంటే, సంక్రాంతి సందర్భంగా రైతులు వారు పండించినటువంటి తొలి పంటను సింహాద్రి అప్పన్నకు ఈ రోజున సమర్పిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వారు పండించినటువంటి ధాన్యము, కూరగాయలు, పాలు, నూనె పట్టుకుని ఆలయానికి వచ్చి స్వామివారికి సమర్పిస్తారు. గరిడి కాల్చేందుకు అవసరమైనటువంటి నూనెను కూడా ఎన్నో కుటుంబాల వాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ గరిడి కల్పించడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. సంక్రాంతి శోభ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ సింహాచలంలోని ఎంతో అద్భుతంగా చక్కగా అన్నీ కూడాను ఏర్పాటు చేశారు. ఆ యొక్క ముత్యాల ముగ్గులు, రంగురంగులతో అలంకరించినటువంటి రంగవెల్లలు, నృత్యాలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క మనసుని ఎంతగానో ఆహ్లాదభరితుల్ని. సాంప్రదాయ నృత్యాలు అయినటువంటి తప్పెటగుళ్ళు, పులివేషాలు మరొక ఎత్తు. తెలుగువారి తొలి పండుగ అయినటువంటి సంక్రాంతి రోజున, ముఖ్యంగా ఈ భోగి రోజున సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, స్వామివారి అనుగ్రహము అన్నీ కూడా వస్తాయని భక్తుల యొక్క నమ్మిక. అందుకే ఎంత జనం ఉన్నప్పటికీ కూడా, ఎంత లైన్ ఉన్నప్పటికీ కూడా, ఎంతసేపు అయినా సరే వేచి ఉండి ఓపికతో ఉండి స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటి కూడా చూసి తిలకిస్తూ ఆనందంగా కుటుంబ సమేతంగా ప్రజలందరూ కూడా కదిలివచ్చి ఆనందంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. చట్రము, మట్టి పొయ్యలు, డూడు బసవన్నలు కూడా సందడి చేశాయి. ఎందరో గోమాతలు ఇక్కడ దర్శనమిస్తూనే ఉంటారు. ఆ పచ్చని యొక్క గడ్డిని అందరూ కూడా తీసుకొని వచ్చి ఫోటోలు దిగటానికి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ గడ్డిని ఆ గోమాతలకు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ తినిపిస్తూ అందరూ ఆ గోమాతలకు నమస్కరించుకుంటూ, అంతేకాకుండా పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా ఉండేటువంటి ఈ వాతావరణము ఎంతో మనోహరంగా
మనసుకు ఆనందంగాను, అదేవిధంగా ఆధ్యాత్మికంగాను కూడా ఈ యొక్క భోగి పండుగ రోజున సింహాచల క్షేత్ర దర్శనము, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చూసి ఎంతో ఆనందం అనిపించింది. ఇలాగే ఎన్నో కుటుంబాల వాళ్ళు వచ్చి ఈ యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా చూసి ఈ యొక్క వేడుకల్లో పాల్గొని ఆనంద ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సనాతన ధర్మానికి మీ యొక్క సపోర్ట్ని అందించాలని ప్రార్థిస్తున్నాను.